ఇటీవల బస్సులో బంగారు నగలు బ్యాగ్ను చోరీ చేసిన కేసును జగంబరి పోలీసులు ఛేదించి ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 64 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. నెల్లూరుకు చెందిన మునికృష్ణ నగల దుకాణాలకు బంగారం వస్తువులను హోల్సేల్ ధరలకు విక్రయాలు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన సిఐ వైఆర్కే ఎస్ఐలు శివ, నాగబాబు, సతీష్, ఎం రాజాలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఎస్డీఐడీఎస్పీ సత్యనారాయణ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. తుళ్ళూరు హనీ దాబా దగ్గర ఆగున్న ఒక ట్రావెల్స్ బస్లో ఒక బ్యాగ్ ఉందండి. ఆ బ్యాగ్లో 66 లక్షల వర్త్ బంగారం ఉంది. వారు ఆ బ్యాగ్ వదిలేసి బస్ దిగినప్పుడు ఆ దాబా దగ్గర ఎవరో ఆ బ్యాగ్ అపహరించడం జరిగింది. దాన్ని కూడా జగ్గంపేట పోలీస్ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఫాలో అప్ చేసి పూర్తిగా 624 గ్రాముల బంగారం ఎంతైతే పోయిందో కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్ బంగారం రికవర్ చేయడం జరిగింది. ఈ 2 కేసెస్లోనూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గుడ్ వర్క్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం శ్రీహరి గారిని, అట్లనే ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ గారిని, అట్లనే గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు, కిర్లంపూడి ఎస్ఐ సతీష్ని, అట్లనే వాళ్ళ ప్రొబేషనరీ ఎస్ఐ ఒక ఆయన ఉన్నారు, యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అక్కడ, రాజా గారు, వీళ్ళందరూ టీమ్స్గా ఏర్పడి ఈ 2 కేసుల్లోనూ గుడ్ వర్క్ చేసి యాక్టివ్ అప్రహెన్షన్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. 60 లక్షల వర్త్ బంగారం అండి, 624 గ్రాములు. బంగారం దొంగలు ఇద్దరు మన దగ్గర వాళ్ళే కదా, విజయనగరం వాళ్ళు.